అరుణాచలం గిరి ప్రదక్షిణ మొదలు. సో 14 కిలోమీటర్లు నడవాలన్నమాట. ఉట్టిగా నడవలేక, ఎందుకంటే అదంతా డాంబర్ రోడ్ కాబట్టి మేము సాక్స్ వేసుకున్నాము. సో గుడి దగ్గరకు వచ్చేసి ముందు దీపం వెలిగించడానికి రెడీ అయిపోయి బొట్లు కూడా పెట్టించుకొని చక్కగా దీపం వెలిగించి మళ్ళీ అక్కడే కొబ్బరికాయ కూడా కొట్టేసి మేము గుడి నుంచి ఎడమ వైపు నుంచి ప్రయాణం స్టార్ట్ చేసాము. అండ్ ఈ జర్నీలో మనకి 9 లింగాలు వస్తాయన్నమాట. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఆ లింగాలన్నిటిని దర్శించుకుంటూ 14 కిలోమీటర్స్ అని నడిచి మళ్ళీ గుడి దగ్గరికి రావాలి. ఇది టాస్క్ అనమాట. ముందుగా వినాయకుడి దగ్గరికి వచ్చేసి ఆ తర్వాత అగ్నిలింగం అనమాట. ఇది రెండో లింగం. ఫస్ట్ లింగం మేము మిస్ అయిపోయాము. ఇలా దారి పొడుగునా ఇంకా బోల్డ్ అని టెంపుల్స్ వస్తాయి. మొత్తానికి మాకు 8 గంటలు పట్టింది మొత్తం అయిపోవడానికి. అంత బాగా వాయించాడు ఆయన. తర్వాత మనకి దారి పొడుగునా కూడా మనం ఏ లింగాన్ని దర్శించుకుంటున్నాము అనేది మనకి పోస్టర్స్లో పెట్టేసి ఉంటుందన్నమాట. దారిలో ఇలా మంచి మంచి ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. మొత్తానికి మేము సాయంత్రం 6కి స్టార్ట్ చేస్తే మధ్యలో షాపింగ్ చేసుకుంటూ, బ్రేక్స్ తీసుకుంటూ, దర్శనం చేసుకుంటూ మాకు 8 గంటలు పట్టిందనమాట. దారి పొడిగినా తినడానికి ఉంటాయి, తాగడానికి ఉంటాయి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మాకైతే ఇలా చక్కగా వర్షం కూడా పడింది మధ్యలో. ఈ వర్షం తర్వాత స్టార్ట్ అయిన టార్చర్. అంతకుముందు దాకా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అప్పటికి ఒక 7-8 గంటలు ఒక 4 గంటలు అయిపోయిందనమాట. వర్షం తర్వాత మొత్తం చీకటి. ఇదిగోండి ఆ చీకట్లో కూడా మేము వదలకుండా ప్రయాణించాం. మధ్యలో అమ్మవారు ఉన్నాయి. వాయులింగం దాకా వచ్చామన్నమాట నైట్ 12కి. ఇక్కడ నేను చూపించగలిగే లింగాలన్నీ కూడా మీకు దర్శనం చూపిస్తున్నాను. హ్యాపీగా దర్శనం చేసుకోండి. సో ఇలా పోస్టర్స్ ఉంటాయి, మనం ఎక్కడ దాకా వచ్చాము, ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడవాలి అనేసి. మీరు కూడా ఈ ప్రయాణం చేస్తుంటే మీరు ఎన్ని అవర్స్లో మీ గిరి ప్రదక్షిణం కంప్లీట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చివరికి ఇదిగోండి లాస్ట్ లింగాన్ని దర్శించుకొని ఇంకా మేము గుడికి వెళ్ళిపోయి మళ్ళీ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి మా రూమ్కి వెళ్ళిపోయాం.